రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం నల్గొండ మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకునే వారు ఈ వార్డు సభల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం ఈ నెల 21 నుండి 24 వరకు నల్గొండ మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో వార్డు సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం 15వ వార్డు చర్లపల్లిలో వార్డు సభ నిర్వహించారు. ఈ సభలో గతంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను చదివి వినిపించి గతంలో దరఖాస్తు చేసుకోని వారు ఈ వార్డు సభల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ మాట్లాడుతూ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం నల్గొండ మున్సిపాలిటీలో అన్ని వార్డులలో వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందని, గతంలో దరఖాస్తు చేసుకోని వారు ఈ వార్డు సభల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వార్డు సభలలో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ వార్డు సభలో స్థానిక కౌన్సిలర్ ఏర్పుల తక్షణ రవికుమార్, వార్డు ఆఫీసర్ కిషన్ రావు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు పెద్దలు మంగమ్మ, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, దొడ్డి రమేష్, నరసింహ, శంకర్, శేఖర్, రాజు, అంజయ్య, రాజేందర్ రెడ్డి, నవీన్ రెడ్డి, మధు, శ్రవణ్, నరేందర్, రామాచారి, ఏఈఓ రమ్య, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ వార్డు సభ, గ్రామ సభల యొక్క కార్యక్రమంలో నిన్న 1 నుండి 12 వార్డులు కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు 13 నుండి 24 వార్డులలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రస్తుతం మేము 15వ వార్డు చర్లపల్లిలో ఈ యొక్క గ్రామ వార్డు సభలో మన వార్డు కౌన్సిలర్ గారు మరియు వార్డు ఆఫీసరు, నోడల్ ఆఫీసరు, ఆర్పీస్ అండ్ మా శానిటేషన్ జవాన్, గౌరవ ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వార్డు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మనకు రేషన్ కార్డులు ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్టు జరగడం జరుగుతుంది. మరియు హౌస్ సైట్స్ ఉన్న వారి లిస్టు మరియు హౌస్ సైట్స్ లేని వారి లిస్టు సపరేట్ చేయడం జరుగుతుంది. మరియు గతంలో ప్రజాపాలనలో రేషన్ కార్డు దరఖాస్తులు ఏవైతే పెట్టుకున్నారో వారికి రాని వారి ఆ లిస్టు సపరేట్ పెట్టడం జరుగుతుంది. అందులో కూడా పేర్లు లేని వారి యొక్క లిస్టు ప్రజెంట్ ఇప్పుడు రేషన్ కార్డు కొరకు అడిషన్స్ లిస్టు అండ్ రేషన్ కార్డు పూర్తిగా లేని వారి యొక్క లిస్టు మరియు ఇందిరమ్మ ఇండ్లు కొరకు ఈ యొక్క దరఖాస్తులు ప్రస్తుతం స్వీకరించడం జరుగుతుంది. ఈ స్వీకరించిన దరఖాస్తులని మనము డైలీ మనం రిజిస్టర్లో ఎంట్రీ చేసుకొని అవి మళ్ళీ మనము కంప్యూటర్లో ఆన్లైన్ చేసుకొని ఆఫీస్లో ట్రంక్ మన బాక్స్లలో ఇక్కడ మనం సెక్యూర్గా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క రేషన్ కార్డ్స్ అనేవి మనకు ఆన్లైన్లో సాయంత్రం ఈ వార్డ్ ఆఫీసర్స్ గ్రామ సభ ముందు ఏది చదివి వినిపిస్తారో ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్టు మరియు ఆన్లైన్ గవర్నమెంట్ ఒక పోర్టల్ ఇచ్చింది. ఆ పోర్టల్లో ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్టు అనే ఆన్లైన్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనము ఈ యొక్క రేషన్ కార్డ్స్ మన అడిషన్స్ డేటా కూడా చదివి ఆ లిస్ట్ని గౌరవ ఎంఆర్ఓ గారికి మనం పంపడం జరుగుతుంది ఈ ఫర్దర్ ప్రాసెస్ కొరకు. ఈ విధంగా మనము నల్గొండ పురపాలక 48 వార్డులలో ఈరోజు వరకు 24 వార్డులలో పూర్తి చేసుకోవడం జరుగుతుంది. రేపు మరియు 25 నుండి 36 వార్డులు, ఎల్లుండి 37 నుండి 48 వార్డులు, ఈ 21 నుండి 24 జనవరి వరకు ఈ 48 వార్డ్స్ వార్డు సభ కార్యక్రమం కంప్లీట్ చేయడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం. నేడు 15వ వార్డు చర్లపల్లి గ్రామంలో వార్డు సభలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కమిషనర్ గారు, అధికారులు, మున్సిపాలిటీ అధికారులు అందరూ జరిగింది. ఎవరైతే మా గ్రామ సభలో వార్డు ప్రజలు ఎవరైతే ఎలిజిబుల్ కాని వాళ్ళు రేషన్ కార్డు మరియు ఇందిరమ్మ రాలేదో వాళ్ళు మళ్ళీ అప్లై చేయడానికి ఇంకా 2-3 రోజులు టైం ఉంది కాబట్టి ఆ టైంలో అప్లై చేసుకోవాలని కోరుతున్నాను.